సో హలో గైస్, నోటుకొచ్చినట్టు మాట్లాడేందుకు కృష్ణరావణ్ని అరెస్ట్ చేశారు. దాని మీద ఆల్రెడీ మనం వీడియో చేసాం, చాలా మంది రెస్పాండ్ అయ్యారు దాని మీద. అయితే సంహౌ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి బెయిల్ ఇప్పించారు. సో మనోడు బయటికి రాగానే చెయ్యెత్తి మళ్ళీ ఒక స్లో బీజియం వేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. మళ్ళీ వెంటనే అరెస్ట్ చేశారు. ఇంకా చాలా కేసులు పడ్డాయి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, మీకు తెలిసిందే. అయితే ఈ విషయం మీద ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ ఏమంటారు, కెమెరా ముందు పెట్టి ముఖం దగ్గర పెట్టి ప్రజాస్వామ్యంలో ఇదే జరిగేది, క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా అనే విధంగా ఇతను మాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను అరెస్ట్ చేసినందుకు, క్వశ్చన్ చేసినందుకో, లేకపోతే ఎవరో క్వశ్చన్ చేసిన దానికి అతను కౌంటర్ ఇచ్చినందుకో కాదు, మన బుద్ధులు తిట్టినందుకు, ధర్మాన్ని హేళన చేసినందుకు. మరి ఇదే కృష్ణరావణ్ సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడు కూడా స్టాండ్ తీసుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాలి కదా, చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మీద కేసులకు ఇంకా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. 4 స్టేట్లో 4 ఆధార్ కార్డులు, 4 ఓటర్ ఐడీ అని చెప్పి మీరు కేసు ఉంది కదా, ధర్మస్థలి కేసు ఉంది కదా, టీటీడీ డిఫమేషన్ కేసు ఉంది కదా, వాటి మీద కూడా రెస్పాండ్ అయ్యి వాటి మీద ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వండి. అండ్ దాంతో పాటు రామాయణాన్ని కూడా మాక్ చేశారు కదా, హే రామ్ హే లక్కీ అని చెప్పేసి, రావణాసుడి తోటలోకి వీళ్ళు దొంగతనంగా వెళ్ళి ఫ్రూట్స్ తిన్నారని చెప్పేసి సింపుల్ గా సారీ చెప్పి వదిలేకుండా దాని మీద కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎవరి ధర్మమైనా ధర్మమే, ఒక్కరు నమ్మే ధర్మాన్ని గౌరవించాలి. అలాగే తప్పు జరిగితే క్వశ్చన్ చేయాలి, ఇది రైట్ వేలో. కెమెరా ఉందని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. మరి ఎవరినన్నా సరే, అది చంద్రబాబు గారినైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారినైనా అవ్వచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారినైనా అవ్వచ్చు. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది మన రైట్. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అమ్మనాబులు తిట్టడం కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఒకరు నమ్మే ధర్మాన్ని తిట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఈవెన్ టీడీపీ వ్యక్తి కిరణ్ అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ గురించి మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ పార్టీ కార్యక్రమంలో అక్కడ కనిపించట్లేగా. సో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే కదా. ప్రశ్నించడం అనేది మన అందరి హక్కు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అబ్యూస్ చేయడం, అంటే అమ్మ నాబుతులు తిట్టడం చాలా తప్పు. మోర్ ఓవర్, ఏ ఒక్కరు నమ్మిన ధర్మానైనా టార్గెట్ చేసి తిట్టడం ఇంకా తప్పు. ఇతను హిందూయిజం తిట్టినట్టు. సో ఈ ఇష్యూ మీద మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వెళ్తూ కింద ఉన్న ఫాలో బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.